Om Gurubhyo Namaha. Dasabodha, 27th September 2021, page number 226, point number 25. దానికంటే ఒక 1 or 2 points వెనక్కి వెళ్దాం కంటిన్యూషన్ కోసం. The man who has realized that the God and the devotee are one is the real person among many sages who can only lead others to freedom. Now enough with this talk. మేడం 25 నుండి స్టార్ట్ చేయాలి. ఇది ఒక పాయింట్ వెనక్కి వెళ్తున్నాం. Now enough with this talk. If you want, you should have the vision of God through the eyes of a devotee. Then God's glory will be totally imbibed in the devotee. అక్కడికి ఆపాము నేను. ఈరోజు 25 నుండి స్టార్ట్ చేస్తున్నాం. If you live as body, you have to suffer as body. But if you live beyond body, you attain that absolute Parabrahman. మీరు శరీరంగా జీవిస్తే మీరు శరీరంగానే బాధపడాలి, కానీ మీరు దేహానికి ఆవలగా ఉంటే అప్పుడు మీరు ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందగలరు. Here a listener asked, Sir, how can we live beyond body? How can we attain the absolute? And please tell us, what do you mean by glory? And please tell us what you mean by glory. అప్పుడు ఒక శ్రోత అడిగే, సార్ మేము ఏ విధంగా శరీరానికి కావాల జీవించడం ఎలాగా, ఏ విధంగా మేము ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందడం, ఇంకా మాకు చెప్పండి, మీరు వైభవం అంటే దేన్ని అంటున్నారు? On this question, the speaker replied as follows, which may please be listened to with attention. ఈ ప్రశ్న మీద వక్త ఈ విధంగా చెప్పాడు అన్నమాట. అది మీరు చాలా శ్రద్ధగా వినాలి. Absolute Brahman, which is definitely beyond any form or body, is nothing but you yourself. The attachment to the body is not tolerable to you who are beyond the body. అసలైన పరబ్రహ్మం అనేది అది తప్పనిసరిగా నిశ్చయంగా శరీరానికి కావాలే ఉంది. అది ఏ రూపానికి పరిమితంగా లేదు, శరీరానికి పరిమితంగా లేదు. బాడీ ఈజ్ నథింగ్ బట్ యూ యువర్ సెల్ఫ్. శరీరం ఏమీ కాదు, నువ్వే. అందుకని శరీరంతో అటాచ్మెంట్ అన్నది అంటే శరీరానికి కావాలన్న నీకు సహించలేము. అంటే శరీరానికి అతీతంగా ఉన్న నేను శరీరం నేను అనుకుంటే అది సహించలేదు. The man who has been convinced like this is the subject of praise by Vedas, and the various sciences try to search such a man, but he is not easily found. వేదాలు అటువంటి వ్యక్తిని అంటే పొగుడుతాయి అన్నమాట. ఏ వ్యక్తి అయితే శరీరానికి ఆవలగా జీవిస్తున్నాడో, శరీరం తాను కానని భావిస్తూ అటువంటి వ్యక్తిని వేదాలు కూడా పొగుడుతున్నాయి. అంటే ఆయన ఇతర శాస్త్రాలు కూడా అటువంటి వ్యక్తిని వెతుకుతూనే ఉంటాయి, కానీ ఆయన సులువుగా దొరకడు. This is the glory, and when you drop your pride of body, you get it. But if you think that you are this body, there is a fall. ఇదే అసలు వైభవం. అసలు వైభవం అంటే ఇదే. అండ్ వెన్ యూ దాన్ని శరీరం నేను అనే గర్వాన్ని వదిలేస్తే అది నువ్వు పొందగలవు. బట్ ఈ శరీరం నేను అనుకుని ఆలోచిస్తే మాత్రం అది పడిపోతుంది. Therefore, the teaching of sages should not be doubted. If you take it to be false, you are to be blamed. అందుకని మహాత్ముల యొక్క బోధ ఎప్పుడు కూడా సందేహించకూడదు.
అది నీ తప్పని అనుకుంటే మిమ్మల్ని మీరే నిందించబడతారు. The listener asked, what is the teaching of the sage? What should be believed in? Sir, please tell me once the answer. అప్పుడు శ్రోత ఏమని ఏంటి, మహాత్ములు చెప్పినటువంటి బోధ ఏంటి, ఏది మేము నమ్మాలి, దయచేసి దీనికి సమాధానం చెప్పండి. The speaker said, the teaching of the sage is that you are yourself the Atman, who is bliss everlasting, and you are having no birth at all. This teaching should be held very dear to your heart. అప్పుడు చెప్పే స్పీకర్ ఏం చెప్పాడంటే, మహాత్ముల యొక్క బోధ ఏం చెప్తుందంటే, నీవే ఆత్మని, నీవే ఆ ఆనంద స్వరూపాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, నీకు అసలు పుట్టుకే లేదు. అలాంటి బోధని నువ్వు గట్టిగా ఆత్మీయంగా పట్టుకో, నీ హృదయానికి పెట్టుకో, హృదయంలో అంటే హృదయానికి పట్టించుకో అని. The inner meaning of the doctrine of Vedas is that you are your Brahman. You should never forget this. అది వేదాస్ చెప్పినటువంటి వేదాల్లో చెప్పిన అంతర్గతమైన అర్థం ఏంటంటే నువ్వు పరబ్రహ్మం, అది నువ్వు ఏనాడు మరిచిపోకూడదు. You should never believe that when your body dies, you will automatically be one with the immeasurable, because it is a false belief. మళ్ళీ అలా నీ శరీరం చనిపోతే నువ్వు అనంతమైన అనంతత్వంతో కలిసిపోతావని నువ్వు నమ్మకూడదు, అది ఒక తప్పుడు అభిప్రాయం. Some foolish people say that at the end of the universe, Maya is, as a matter of course, going to be finished, and that they will then realize Brahman, not before that. కొంతమంది మూర్ఖులు ఎలా అనుకుంటారంటే, ఈ విశ్వం అంతటి యొక్క చివరిలో మాయ, యూనివర్స్ మాయా అక్కడ మాయ ఉంది, అది యాజ్ అ మ్యాటర్ ఆఫ్ కోర్స్. ఫూలిష్ పీపుల్ ఏం చెప్తారు, ఈ విశ్వం యొక్క అంటే గోయింగ్ టు బి ఫినిష్, అంటే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ కోర్స్ గోయింగ్ టు బి ఫినిష్, అంటే యూనివర్స్ అంటే జగత్ అంతమయ్యేసరికల్లా మాయ కూడా వెళ్ళిపోతున్నది. అండ్ దట్ దే విల్ దెన్ రియలైజ్ బ్రహ్మన్. ఆ మాయ ఎప్పుడైతే పోయిందో అప్పుడే అందరూ బ్రహ్మాన్ని గ్రహించగలరు, నాట్ బిఫోర్ దట్. అంతకంటే ముందు ఎవరు గ్రహించలేరు. కొంతమంది మూర్ఖులు అంటారు, అంటే ఈ జగత్తు పూర్తిగా నాశనం అయినప్పుడు మాయ ఉంటుంది, అప్పుడు మాత్రమే మనమేమో మాయ అన్నది కూడా అప్పుడే పోతుంది, అంటే జగత్తు నాశనం అయినంత వరకు మాయ ఉంది, అప్పుడే పోతుంది, అప్పుడే వాళ్ళు బ్రహ్మాన్ని గ్రహించగలరు, అంతవరకు గ్రహించలేరు అని చెప్తున్నారు. They say that Maya will end at the end of eon, or that our body will have ended in due course. Then we will easily, without effort, become one with Parabrahman. ఇంకా వాళ్ళు ఏం చెప్తారంటే, మాయ అన్నది ఈ యుగాంతంలో అది పూర్తిగా ఎండ్ అయిపోతుంది, అంటే నాకు పూర్తిగా కథం. అంత మన శరీరం కూడా అంటే నెమ్మదిగా క్షీణిస్తుంది. అప్పుడు మనం ఇప్పుడు శరీరం కూడా అంతమైపోయాక ఏ ప్రయత్నం చేయకుండానే ఆ పరబ్రహ్మంతో ఏకం అయిపోతాం అని కొంతమంది మూర్ఖులు చెప్తారు. This talk is baseless. The contentment does not come about by this. The real sign of peace is quite different. ఇలా చెప్పారే ఇవన్నీ కూడా ఆధారం లేని విషయాలు. దానంతటదే మనకేమీ తృప్తి అనేది వచ్చేది. నిజమైనటువంటి శాంతి చిహ్నం వేరేగా ఉంటుంది, ఇలా కాదు. This is like one getting kingdom after all the army is dead. What is the meaning of that kingdom? These fools do not know that you should be ruling as a king while the whole army is there. ఇది ఎలా ఉన్నారంటే,
సమస్తమైనటువంటి సైన్యము చనిపోయాక నువ్వు రాజు అయినట్టు రాజ్యాన్ని పొందుతావు అని చెప్పినట్టుగా ఉంది. అప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్ కింగ్డమ్? అలాంటి రాజ్యం అంటే అర్థం ఏముంది? ఈ మూర్ఖులు ఏం తెలియదంటే రాజుగా పాలించాలంటే వైల్ ద హోల్ ఆర్మీ ఇస్ దేర్, సైన్యం అంతా ఉన్నప్పుడే ఆయన రాజుగా రాజ్యం చేయగలడు. సైన్యం అంతా చనిపోయాక తను రాజు అయ్యి లాభం ఏంటి? అప్పుడే నువ్వు రాజు అవుతావు అంటున్నారు. అది ఎంతో అర్ధరహితంగా ఉంది. ఎందుకంటే ఏ సైన్యము లేనప్పుడు రాజు ఏం చేయగలడు? You should understand the key to this problem by knowing that Maya is in reality not there even if it appears. And similarly, though the body is with you, it is not you and you are bodiless. మీకు దీనికున్న తాళం చెవి లాంటి పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి మాయ అన్నది నిజంగా మాయ అన్నది లేనే లేదు, అది కనబడుతోంది ఉన్నట్టుగా. అదే విధంగా శరీరం నీతో, దో ద బాడీ, నీకు బాడీ ఉన్నా సరే, నీతో బాడీ అంటే శరీరం ఉన్నా నిజానికి నీవు శరీరానికి కావు. నీకు శరీరం అన్నది లేదు, అంటే శరీరం నీతో ఉంది కానీ శరీరం నువ్వు కాదు. Suppose you have attained kingship, then what is wrong if your army and all other things are there and you are seeing them? Surely your kingship is not lost while all these are with you. అంటే ఒకవేళ అంటే ఒకవేళ నువ్వు రాజు అయ్యేవే అనుకుంది, ఆర్మీ అంటే సైన్యం అంతా ఉంది, ఉంటే నష్టం అయిపోయింది. అంటే సైన్యం అంతా ఉన్నా నువ్వు రాజు అయితే నష్టమేం లేదు. ఇంకా చెప్పాలంటే ఆఫ్టర్ ఆల్ ది ఆర్మీ ఇస్ డెడ్, అందరూ చనిపోయాక అవుతే ఆ రాజుకి ఏమీ విలువే లేదు. అందుకని రాజు అయితే వాట్ ఈజ్ రాంగ్? నీకు ఆర్మీ అంతా ఉంటే నీకు తప్పేమైపోయింది? అన్నీ కూడా ఉంటాయి నీతో పాటే, అవన్నీ నువ్వు చూడగలుగుతూ ఉంటావు. అప్పుడు నీ రాజ్యం అన్నది పోదే. ఆర్మీ ఉన్నంత మాత్రంలో, సంవత్సరము నీతో ఉన్నంత మాత్రంలో నీ రాజ్యం నీకు పోదు, అవన్నీ నీతో ఉంటాయి. Similarly, when there is self-realization and seemingly the world and all the things in the world appear to be senses, they do not disturb your being at peace. అదే విధంగా ఆత్మ సాక్షాత్కారం అయ్యాక అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు కూడా అవి ఇంద్రియాల కనిపిస్తూనే ఉంటాయి. అవి నిన్ను ఏమాత్రం కూడా డిస్టర్బ్ చెయ్యవు. అంటే ఈ విషయం ఇప్పుడు రహస్యంలో కాదు, అన్నిట్లో కూడా చెప్తున్నారు. ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం అయినా ఇంద్రియాలు పనిచేస్తూనే ఉంటాయి, ఇంద్రియాలకు అన్ని గోచరంగానే ఉంటాయి, కానీ ఆత్మ సాక్షాత్కారమైన వ్యక్తికి అవి డిస్టర్బ్ చెయ్యవు. This is like you see a longish route lying in the dimly lighted street and you feel it is serpent, but the great fear which you feel disappears when you know that it is a root. Then there is no necessity to kill that root at all. అది అంటే ఇది చాలా బాగుంది. ఎలా అంటే ఒక పొడుగ్గా ఉన్నటువంటి రోడ్డు ఉంది, అది తక్కువ కాంతిలో కనిపిస్తుంది. అప్పుడు ఎలా కనబడిందంటే అదొక పెద్ద పాములా కనబడింది. అందుకని చాలా భయం వేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దాన్ని బాగా తెలుస్తావో అదేమో మాయం అయిపోతుంది. అది ఎప్పుడైతే అది రోడ్డు పాము కాదని తెలిసిందో అది మాయం అయిపోయింది. అలాంటప్పుడు ఆ రోడ్డుని చంపాల్సిన అవసరం లేదు కదా, పాము అని భావించాం, కానీ అది పాము కాదని తెలిసాక ఇంకా అక్కడ చంపడం అన్న ప్రక్రియ లేదు కదా. Maya is only appearing to be dangerous, but it is all false. Then why should we be afraid of it? మాయ
చాలా భయంకరంగా అపాయకరంగా కనబడుతోంది, కానీ అది నిజం కాదు. అలాంటప్పుడు దానికి భయపడాల్సిన అవసరం లేదు. If you see marriage, you worry how you can go across it, but when you know that it is false, then there is no worry. ఆ ఇచ్చి తర్వాత ఆ సెమీకోలన్ ఉండాలి. అది అది అంటే ప్రింట్ మిస్టేక్ ఉంది మేడం అక్కడ. ఒక ఎండమావిని చూస్తే మీరేమో ఎలా దాన్ని క్రాస్ చేయడం అని భయం వేస్తుంది. కానీ ఎప్పుడైతే అది ఎండమావి సుమా అని అది అబద్ధం అని తెలిసిపోయిందో అప్పుడు వరి కూడా పోయింది కదా. అదో పెద్ద నది, దీన్ని ఎలా క్రాస్ చేయడం అని భయం వేస్తుంది. ఎండమావిలో నీరు ఉన్నట్టు కనిపిస్తుంది దూరం నుంచి, దగ్గరకు వచ్చాక ఆ భయమే లేదు ఇక్కడ. The dream appears to be fearsome and we are much afraid, but when we become awake, there is no reason to fear. అదే మనకి కళలో చాలా భయం వేస్తుంటుంది, భయంకరమైన కళలో, అందుకని చాలా భయపడతాం. కానీ మనం ఎప్పుడైతే నిద్రలోంచి లేచిపోయామో అప్పుడు అసలు భయపడడానికి కారణమే ఉండదు. Maya is visible according to imagination, but we are beyond imagination. Then why should there be anxiety to us who are non-conceptual? మాయ అన్నది మన ఊహ ప్రకారమే అది కనబడుతోంది, ఊహ కావాలి, మాయ లేదు. అటువంటప్పుడు మనం ఇలాంటి ఆతురతతో భయపడాల్సిన అవసరం ఏముంది? మన కాన్సెప్ట్ పెట్టుకున్న మనం భయపడాల్సిన అవసరం ఏముంది? All say that according to our concept at the end, we get the result. When you are ended as body, you are remaining yourself only. అందరూ ఏం చెప్తున్నారంటే మీ కాన్సెప్ట్, మీ భావాన్ని బట్టి మీరు అన్ని పొందుతారు అట్ ద ఎండ్. అంటే ఆల్ సే అకార్డింగ్ టు అవర్ కాన్సెప్ట్ అట్ ద ఎండ్ వీ గెట్ ద రిజల్ట్. మన కాన్సెప్ట్ అంటే మన భావాన్ని బట్టి చివరిలో మనం ఫలితాన్ని పొందుతాం. అందుకని నీ శరీరం పోయినప్పుడు అప్పుడు నీవుగానే ఉంటావు, రిమైనింగ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. You are that Atman who are separate from all the four bodies and the ego, which is the cause of birth. నీవే ఆత్మ అయి ఉన్నావు. ఈ 4 శరీరాల కంటే భిన్నంగా, అహంకారం కంటే భిన్నంగా, ఈ అహంకారమే ఇదే మళ్ళీ తిరిగి జన్మించడానికి కారణం. One who has this understanding is liberated by the knowledge. He is beyond downward or upward progress. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందారో వాళ్ళు ఏంటంటే బియాండ్ డౌన్వర్డ్ ఆర్ అప్వర్డ్ ప్రోగ్రెస్, అంటే వాళ్ళకి ఉన్నతి, ప్రోగతి, అంటే వెనక్కి వెళ్ళడం, ముందుకు వెళ్ళడం ఏమీ ఉండవు. ఈ జ్ఞానం ఉన్న వ్యక్తి ఆల్రెడీ ముక్తిని పొందినవాడే. ఆయన ముందుకు వెళ్ళడం కానీ వెనక్కి పడిపోవడం కానీ ఏమీ ఉండవు. Where Vedas cannot think further, where is the question of evolution or devolution? There is verification by our own experience of what the sciences say and what the Guru says. ఎక్కడైతే వేదాస్ అసలు ఇంకా ఆలోచించలేమో, ఎక్కడైతే ఈ పరిణామం అనేది డివల్యూషన్ లేకపోతే వెనక్కి కానీ ముందుకు కానీ పరిణతి చెందడం అన్నది, వేర్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ అక్కడ ముందుకు వెళ్ళడం ఏంటి, వెనక్కి వెళ్ళడం ఏంటి? ఎక్కడైతే వేదాలు ఆలోచించలేని స్థితిలో ఉంటాయి అక్కడ మన ఓన్ అనుభవంతో మనం వెరిఫై చేసుకోవాల్సింది ఏంటంటే శాస్త్రాలు ఏం చెప్పాయి, గురువు గారు ఏం చెప్పారు అని మన అనుభవంతో మనం వెరిఫై చేసుకోవాలి. The illusion of being a jiva has gone, and there was realization that we are the Brahman, and by the teaching given by Sadguru, the man is liberated. నేను జీవాన్ని అనే భ్రాంతి పోయింది, అక్కడ కేవలంగా నేను బ్రహ్మాన్ని అనేదే ఆ రియలైజేషన్, అంటే ఆ గ్రహింపు వచ్చేసింది.
అప్పుడు గురువు చెప్పిన టీచింగ్ తోటి ముక్తిని పొందుతున్నాం. When the teaching of the Guru was understood, then all the four bodies were discarded and there was constant contemplation on the reality within. గురువు యొక్క టీచింగ్ అనేది బాగా అర్థమైనప్పుడు ఈ 4 శరీరాలు కూడా పూర్తిగా డిస్కార్డ్ వదిలేస్తాం. అప్పుడు నిరంతరాయంగా ఆ సత్యం మీదనే మన దృష్టి ఉంటుంది. By that constant contemplation, the man became the object of his meditation and became the became the really totally free man having Sayujya freedom. ఇలాంటి నిరంతరాయమైన ధ్యానం వల్ల ఆ మనిషి ఏదైతే తను ధ్యానం చేస్తున్నాడో అది అయిపోతాడు. అప్పుడు ఆయన సంపూర్ణంగా స్వేచ్ఛని పొంది సాయుధ్య ముక్తి అన్నది పొందుతాడు. When the perception of visible things became ineffective, what remained is Atman only. When we look sharply and minutely, we realize that whatever is visible has no real existence. ఎప్పుడైతే మనకి దృశ్యమైనటువంటి విషయాలన్నీ వాటికి ఏ రకమైన ఎఫెక్ట్ అంటే సారహీనంగా అయిపోతాయో అప్పుడు కేవలంగా ఆత్మ మాత్రమే మిగులుతుంది. మనం చాలా సూక్ష్మతరంగా షార్ప్ గా చూసినప్పుడు మనం ఏం గ్రహిస్తామంటే అసలు ఈ విజిబుల్ కనబడే ఈ ప్రపంచం అసలు ఉనికే లేకుండా ఉంది. You should listen to the main principle that when the false is seen as false and the false is actually experienced as false, then that state is freedom. అది మీరు జాగ్రత్తగా ఈ మెయిన్ ప్రిన్సిపల్ వినండి. అసత్యం ఏమో అసత్యంగా కనబడింది. ఆ అసత్యాన్ని పూర్తిగా అనుభవంలోకి వచ్చేసినప్పుడు అసత్యం అనే అనుభవం వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనకి ముక్తి వస్తుంది. One who holds in his heart the meaning of the teaching of Sadguru becomes worthy of freedom, and he again and again listens and meditates on the teaching. ఏ వ్యక్తి అయితే తన హృదయంలో సద్గురు చెప్పిన బోధల్ని వర్ణన చేసుకుంటున్నాడో, దాన్ని అర్థం చేసుకుంటున్నాడో, అతను తప్పకుండా ముక్తిని పొంది తిరిగి తిరిగి ఆయన దాన్ని వింటూ ఆ సద్గురు బోధల్ని ధ్యానం చేస్తూ ఉంటాడు. నమస్తే అండి. దీని ముందు సెంటర్ చెప్తారండి. అంటే అసత్యము అన్నదాని మీద మాట్లాడారు కదా, ఒకసారి ఇది కట్ అయింది. ఏంటండి, అసత్యం అసత్యంగా తెలుసుకున్న వ్యక్తి, అసత్యం అని అనుభూతి చెందిన వ్యక్తి ముక్తిని పొందుతాడు. ఓకే మేడం. Where both the observer and the thing observed are dissolved, there is neither attention nor inattention. That is the state of Atman, which is freedom. ఎప్పుడైతే అబ్జర్వ్ చేసేవాడు అబ్జర్వ్ చేయబడే వస్తువుని ఈ రెండూ కూడా పూర్తిగా విలీనం అయిపోయాయో అప్పుడు అటెన్షన్ లేదు, అటెన్షన్ లేకపోవడం అన్నది ఉండదు. అది పూర్తిగా ముక్తి మాత్రమే. అదే ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ అంటే ముక్తి. Where the concentration and the meditation both end and the idea merges into the thing which is beyond imagination, then only the Brahman, which is the most subtle state of consciousness, remains. ఎప్పుడైతే ఏకాగ్రత అన్నది తర్వాత మెడిటేషన్ ఈ రెండూ కూడా అంతమైపోతాయో, ఎక్కడైతే ఆలోచన అంటే ఐడియా అంటే థాట్ అన్నది విలీనం అయిపోతుందో, ఎందులోకి
ఊహలోకి, బియాండ్ ఇమాజినేషన్ అనే దాంట్లోకి, అంటే ఊహకు అతీత స్థాయికి వెళ్ళిపోతుందో అలాంటి దగ్గర కేవలంగా సూక్ష్మతరంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మ, అది మన యొక్క ప్రజ్ఞాస్థితి, అదొక్కటే ఉంటుంది. The mirage of the worldly life is dried up. The bondage which was false was released, and that which was having no birth or death was liberated from the suffering of birth and death. ప్రాపంచిక జీవితం అనే ఎండమావి పూర్తిగా ఎండిపోయింది. ఈ బంధం అన్నది పూర్తిగా అసత్యం అని తెలిసిపోయింది. అందుకని అది పూర్తిగా రిలీజ్ అయిపోయింది. అంటే బంధ విముక్తం అయిపోయినప్పుడు దాట్ విచ్ హ్యావింగ్ నో బర్త్ ఆర్ డెత్, దానికి జనన మరణాలు లేనిది, ముక్తిని పొందినది, ఫ్రమ్ ద సఫరింగ్, అంటే బాధలోంచి, జనన మరణాల్లోంచి ముక్తిని పొందుతుంది. అంటే అప్పుడే ముక్తి అనేది ఉంటుంది. By discrimination, the false attachment of one who is unattached, the body identification of the one who is beyond body, and the impediments of the one who had actually no possessions were removed. మన వివేకం వల్ల మిథ్యా బంధాలన్నీ కూడా, ఎవరైతే ఏ బంధం లేనివాడో ఆయన మిథ్యా బంధాలన్నీ కూడా పోతాయి. శరీరం దాని గుర్తింపు అన్నది పోయి ఆయన బాడీకి అతీతమైన స్థితికి వెళ్ళిపోతాడు, శరీరానికి అతీతమైన. ఆటంకాలన్నీ కూడా ఎవరైతే ఏ రకమైన ఏది కలిగి ఉండడో ఆయనకి ఏ ఆటంకాలు ఉండవు, అన్నీ కూడా పోతాయి. అంటే దేన్నైనా ఇది నాకు ఉంది అని ఏదైనా పాజిటివ్నెస్ అంటే కలిగి ఉన్నవాడు బంధాలే, కానీ అది లేని వాడికి ఏ ఇంపెడిమెంట్ అంటే ఏ అడ్డు ఉండదు. The sense of duality which had appeared on the unity was cut, the aloneness was given its own aloneness, and the immeasurable was shown the end of the immeasurable. ఈ ద్వైత భావన అన్నది, అంటే ఇంతసేపు మనకి యూనిటీ మీద అనిపిస్తున్నది పూర్తిగా కట్ అయిపోయింది. ఏకాంతం అన్నది అది తన సొంతమైన ఏకాంతంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ అనంతమైన, అంటే మనం కొలవలేనంత స్థితిలో ఉన్నటువంటిది కనబడుతుంది. అదే ఇమ్మెజరబుల్, అంటే ఎండ్ ఆఫ్ ద ఇమ్మెజరబుల్. ఎలోన్నెస్ అండ్ ద ఇమ్మెజరబుల్ వాజ్ ఇక్కడ ద్వైతం అన్నది విచ్ హ్యాడ్ అపియర్డ్ ఆన్ ది యూనిటీ వాజ్ కట్. అంటే ఆ ఏకత్వం మీద ద్వైతం కనబడుతుంది ఇన్నాళ్ళు, అది పోతుంది, కట్ అయిపోయింది. ఏకాంతం అన్నది దాని యొక్క ఎలోన్నెస్ లోకి వెళ్ళిపోతుంది. ఆ ఇమ్మెజరబుల్ వాజ్ షోన్ ద ఎండ్ ఆఫ్ ది ఇమ్మెజరబుల్. అంటే ఇమ్మెజరబుల్ అంటే ఏంటి, ఆ పరబ్రహ్మ తత్వం, దాని అంతం వరకు మనకి అవి వెళ్ళిపోతుంది అనమాట. అంటే పూర్తిగా ఇంకా ఇమ్మెజరబులే ఉంటుందని. The awake was awakened, the awakened was made alert, and the self knowledge was given the knowledge of the self. ఎవరు తెలివి అన్నది తెలివిగా ఉండడానికి పనికొస్తుంది. తెలివిగా ఉన్నవాడు ఇంకా అలర్ట్ గా అవుతాడు. ఆ తర్వాత ఆత్మజ్ఞానం అనేది సెల్ఫ్ యొక్క నాలెడ్జ్ గా ఇవ్వబడింది, అంటే ఆత్మకి జ్ఞానంగా. The nectar was made deathless, the freedom was given the house of liberation, and the united state was united with itself. అంటే ఇలాగా ఆత్మజ్ఞానం అనేటటువంటి నెక్టర్ అంటే తేనె, అది మృత్యు లేని స్థితికి తీసుకెళ్ళిపోతుంది. స్వేచ్ఛ అన్నది ఎవరైతే హౌస్ ఆఫ్ లిబరేషన్, అంటే స్వేచ్ఛగా ఉన్నటువంటి ఆ హౌస్ కి ఇవ్వబడింది, అంటే అక్కడ ఏంటి స్వేచ్ఛ ఇవ్వబడింది. తర్వాత ఈ పరిమిత యునైటెడ్ స్టేట్ వాజ్ యునైటెడ్ విత్ సెల్ఫ్, అంటే ఈ రకంగా అన్నిటితో కలుస్తున్న ఈ స్థితి ఆత్మతో కలిసిపోతుంది. What was beyond attributes was freed of attributes.
the meaningfulness was made meaningful, and we met ourselves after many, many days. అదే ఇంతవరకు మనకి గుణాతీతమైనదై అది గుణాల నుంచి విముక్తి పొందింది. ఇన్నాళ్ళు గుణాలు ఆపాదించబడేది. అలాగే అసలైనటువంటి అర్థం అన్నది ఆ దానికి అర్థం అవుతుంది. అప్పుడు మనం అసలైన మన ఆత్మతోటి చాలా రోజుల తర్వాత కలుస్తాం. మనం మనతో కలుస్తాం, అంటే మనమైన మూలతత్వంతో కలుస్తాం. The veil of duality was torn. The lack of difference has cut down all the difference, and the effect of the 5 elements was nullified. ఇంతకాలం ద్వైతం అన్న ముసుగుంది, అది తిరిగిపోయింది దాన్ని పూర్తిగా. అంటే ఇంకా ద్వైతం పోయింది. అలాగే వేరుగా ఉన్నటువంటి భావన కూడా పూర్తిగా నశించిపోయింది. అందుకని 5 పంచభూతాలు కూడా వాటి యొక్క పవర్ కూడా పోయింది. The penance itself became the fruit, and what is unmoving was made unmoving. What was blotless was cleaned off the blot by acute discrimination. తపస్సు అనేది ఫలితం అయిపోయింది, అంటే దాని ఫలం దానికి వచ్చేసింది. ఏదైతే ఇంతకాలం కదలిక లేకుండా ఉందో అది కదిలించబడింది. ఏదైతే మచ్చ లేకుండా ఉందో అది పూర్తిగా ఏమాత్రం సూక్ష్మతరంగా అయినా ఏదీ లేకుండా అది వివేకంతో, అక్యూట్ వివేకంతో ఆ మచ్చ కూడా అసలే అతి సూక్ష్మమైన మచ్చలు కూడా పోయాయి. It was with us only, but we had missed it. Now, what was our own is again received by us, and when we actually saw ourselves as we are, the suffering of taking birth did not remain. అంటే అది మనతోటే ఎప్పుడు ఉంది, కానీ మనం దాన్ని పోగొట్టుకున్నాం. అయితే మనం మనదైనది తిరిగి మనం పొందేం, మన చేత పొందబడింది. అందుకని మనం ఉన్నట్టుగా చూసుకోగలుగుతున్నాం. అందుకని అంతవరకు ఉన్నటువంటి అంటే జనన మరణాలు అనేది ఇంకా మనకి రానే రావు. సఫరింగ్ అంటే జనన మరణాలు పొందే బాధ అన్నది ఇంక ఉండదు. A Brahmin in his dream felt himself to be of a low caste, but he found himself as Brahmin as soon as he was awake. ఒక బ్రాహ్మణి తన నిద్రలో తను చాలా తక్కువ కాస్ట్కి చెందినవాడని చూసాడు, అంటే భావించాడు. కానీ ఆయన బ్రాహ్మిణి అనే సంగతి ఆయన నిద్ర లేవగానే తెలిసింది. The signs of recognition of such a man who has attained this knowledge are described in the next chapter. రాబోయే చాప్టర్ లో ఈ జ్ఞానం పొందినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలని మనం చర్చించుకుందాం. Thus, in the 8th Dashaka of Dasabodha, in the dialogue between the Guru and the disciple, this 8th chapter by name, The Vision of Atman, is completed here. 8వ దశకంలో దాసబోధ యొక్క 8వ దశకంలో గురు శిష్య సంవాదంలో ఈ 8వ చాప్టర్ ఆత్మ యొక్క దర్శనం అనేది పూర్తిగా అయిపోయింది కదా. ఇంకా 5 minutes ఉంది మేడం, స్టార్ట్ చేద్దామా నెక్స్ట్ చాప్టర్? ఆపేద్దాం. ఓకే మేడం. అంటే సిద్ధుడి యొక్క లక్షణాలు 9వ చాప్టర్. అందరికీ నమస్కారం.